ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక బ్యాంక్ మేనేజర్లు రాజు వాళ్ళ ఇంటికి వచ్చి డబ్బు కట్టమని చెప్పి ఇక ప్రెజర్ చేస్తూ ఉంటే ఒకవైపు ఇందిరాదేవి ఇక బాధపడుతూ ఉంటుంది. మరొక వైపు ఇక రుద్రాణి అయితే ముసలోడు మనల్ని మోసం చేసేశాడు, అందుకే నేను మొదటి నుంచి బాగా చేయమని కోరుకున్నాను. ఇప్పుడు మీ అందరికీ కూడా సంతోషంగా ఉంది కదా, ఉన్న పరంగా ఆస్తి అంతా కూడా జప్తు చేసుకుంటున్నారు అని చెప్పి ఇక కొంచెం కూడా చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఇక తన మనసులో ఉన్న మాటలన్నీ కూడా బయట పెట్టేస్తుంది రుద్రాణి. ఆ మాటలు విన్న ధాన్యలక్ష్మి కూడా రెచ్చిపోతూ ఉంటుంది. ఇక నా కొడుకు జీవితం ఏమైంది, ఆటో ఎక్కుతూ ఆటో డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటాడు, నా కోడల్ని నేను పట్టించుకోలేదు కాబట్టి నన్ను కనీసం కొంచెం కూడా ఇక లెక్క చేయకుండా బతుకుతారు వాళ్ళు, మేము ఎవరి పంచన ఉండాలి అని చెప్పి రెచ్చిపోతూ ఉంటే ధాన్యలక్ష్మి మాటలకి రుద్రాణి మాటలకి అపర్ణ కుటుంబం అంటే మీ ఇద్దరే కాదు, అందరం కలిసిగట్టుగానే ఉంటాము, అందరం ఎక్కడికి వెళ్ళిపోము అని చెప్పి ఇక మంచిగా మాట్లాడుతుంటే చెప్పడానికి ఎన్నైనా చెప్తావు, కానీ ఇప్పుడు మా చేతిలో ఏమీ లేదు కదా, ఆస్తి మొత్తం ముఖ్యంగా నీ కోడల పేరు మీద ఉంది కాబట్టి ఎన్నైనా చెప్తావు అని చెప్పి ఇక బాగా వాదిస్తూ ఉంటారు. ఇక వెంటనే ఇందిరాదేవి మీ మాటలన్నీ కూడా కట్టి పెట్టండి, నా భర్త సంపాదించిన ఈ సంపాదనని ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయన ఏమన్నా చేసుకునే హక్కు ఉంది, ఆయన సంతకానికి ఒక విలువ ఉంది, ఆయన మాటకి ఒక లెక్క ఉంది, కాబట్టి మీరెవరు కలగ చేసుకున్నా నేను ఊరుకోను అనగానే ఇక వాళ్ళిద్దరూ కూడా ఇందిరాదేవి మాటల్ని లెక్క చేయకుండా మీరు ఇక ఆస్తిని మా భాగాలు మాకు ఇచ్చేసి మీ ఆస్తిని మీరు ఏం దానాలు చేసుకుంటారో మీ ఇష్టం, కానీ మా ఆస్తి మాకు రావాలి, లేదంటే కోర్టు వరకు వెళ్ళి దుగ్గిరాల పరువు మొత్తం బయటికి లాగేస్తామని చెప్పి ఇద్దరు కూడా ఇక చాలా ఘోరంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక ఆ మాటలు విన్న ఇందిరాదేవికి ఎమ్మటే కూడా ఒక రకంగా అయిపోయి స్ట్రెస్కి లోనయ్యి దెబ్బకి ఇక హార్ట్ అటాక్ వచ్చి కింద కుప్పకూలిపోతుంది. ఇదంతా కూడా బ్యాంక్ మేనేజర్లు చూస్తూ ఉంటారు. కావ్యరాజ్ వెంటనే నానమ్మ అని చెప్పి ఇక హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అంబులెన్స్ని కాల్ చేస్తారు. ఇక సుభాష్ అయితే మీరు అనుకున్నట్టుగా అన్నీ జరుగుతాయి, ఎవరు అన్యాయం చేయరు, మీరు అన్నట్టు ప్రకారమే అన్నీ చేస్తాం, దయచేసి మీరు వెళ్ళండి అని చెప్పి ఇక బ్యాంక్ ఆఫీసర్ని పంపించేస్తారు. ఇక వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం ఇక జాయిన్ చేయడం అంతా కూడా ఒక గంటలో జరిగిపోతుంది. ఇక ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదని ఇక తన మనసులో స్ట్రెస్ వల్ల అలా జరిగిందని హాస్పిటల్లో డాక్టర్లు చెప్పడం అంతా కూడా జరిగిపోతుంది. ఇక్కడ ఇలా ఉండగా మరొక వైపు ఇక రాజ్ ఇక ఎవరికి ఏమి చెప్పకుండా తనే సాధించాలనుకున్న విషయం అందరికీ తెలిసిపోయింది కాబట్టి రాజ్ ఇక అందరి ముందు చెప్తూ ఉంటాడు, ఇదిగో పిన్ని, చూడండి అత్త, మీ అందరికీ ఒకటే మాట చెప్తున్నాను, ఈరోజు ఇక నానమ్మ తాతయ్య ఈ ఆస్తుల తగాద వల్లే ఇద్దరు హాస్పిటల్ పాలయ్యారు, వాళ్ళిద్దరూ కూడా ఎంతగానో కుటుంబం గురించి ఇక తల్లడిల్లిపోతూ కుటుంబం సవ్యంగా ఉండాలని వాళ్ళు మనసు నిండా పెట్టుకున్నారు, కానీ మీరు అలా ప్రవర్తించలేదు, కాబట్టి ఈరోజు చెప్తున్నాను, ఈ ఆస్తులు ఇవన్నీ కూడా ఇక జప్తు చేయాల్సి వస్తుంది, మీరు ఇక కోర్టుకు వెళ్ళినా కోర్టుకి ఎన్ని గొడవలు ఎక్కినా ఇది మాత్రం జరిగేదే అని చెప్పి ఇక తాతయ్య సంతకానికి ఇక విలువలు కట్టకుండా మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పి అనగానే ఇక వెంటనే ఒకవైపు ధాన్యలక్ష్మి రుద్రాని అలా జరగడానికి వీల్లేదు రాజ్, నువ్వు ఇక మా ఆస్తి మాకు పంపించేసి నీ ఆస్తిని నువ్వు ఏమన్నా ఖర్చు చేసుకో అని చెప్పి ఇక నిలదీస్తూ ఉంటారు. అప్పుడు కావ్య రంగంలో దిగుతుంది. ఎవరి ఆస్తిని ఎవరికి అప్పచెప్తారు, ఎవరు దారాదత్తం చేస్తారు చిన్నత్తయ్య అని చెప్పి అనగానే దెబ్బకు షాక్ అయిపోతుంది ధాన్యలక్ష్మి. ఇక రుద్రాని, కావ్య ఏం మాట్లాడుతున్నావు, ఆస్తి గురించి నీకు అడిగే హక్కు లేదు, ఏదో పేరుకి నీ పేరు మీద ఆస్తి రాశారు కానీ ఆస్తి మొత్తం కూడా మా నాన్నగారిది అనగానే ఇక వెంటనే అపర్ణ వచ్చి నోరు ముయ్, నాన్నగారు ఇందాక ఆస్తి మొత్తం కూడా ఇక బ్యాంకు వాళ్ళు జప్తు చేసుకుంటారనగానే కొంచెం కూడా ఇంత కూడా ప్రేమ లేకుండా పెంచిన ప్రేమతో కనీసం ఇక కుక్క పిల్ల పెంచుకున్న విశ్వాసం చూపించింది, కానీ ఆ ముసలోడు మాకు అన్యాయం చేశాడని రెస్పెక్ట్ లేకుండా ఇక మామయ్య గారిని ఎన్నో మాటలు అన్నావు, అలాంటిది ఇప్పుడు నీకు నాన్నగారనే మాట గుర్తుకొచ్చిందా, నోర్మయ్య అని చెప్పి అపర్ణ అంటుంది. ఏంటొదినా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఎంతైనా ఆయన నాకు నాన్న కాకుండా ఉంటాడా ఏంటి, నన్ను పెంచుకొని పెద్ద చేశారు, నాకు కూడా ఆస్తి బాగా ఉంది, నా ఆస్తి నా కొడుకు నేను అనుభవించాలనుకుంటున్నాం, మేమెవరికి దారదత్తం చేయదలుచుకోలేదు అనగానే అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదు, ఇప్పుడు ఆస్తి మీకు ఎవరు రాసిస్తున్నారు, అసలు మీకు ఇందులో భాగమే లేదు, అలాంటప్పుడు మీరేంటి లెక్కలు కడుతున్నారు అని చెప్పి కావ్య అంటుంది. ఆ మాటలకి కుటుంబం అంతా స్టన్ అయిపోతుంది. ఏంటి
మాట్లాడుతున్నారని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఆస్తి మొత్తం మీకు దక్కిపోతుంది అనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఆస్తి ఇది తాతయ్య గారు తను సొంతగా తన చేతులతో నాకు నాకు పంపించిన ఆస్తిది. ఆస్తిని శ్రీరామ రక్షగా కాపాడాల్సిన బాధ్యత నాకుంది. తాతయ్య గారికి నేను మాట ఇచ్చాను ఈ కుటుంబంలో ఎలాంటి కలతలు రాకూడదని. కానీ ఇప్పుడు చెప్తున్నాను, మీరు ఇంతగా దిగజారి మాట్లాడుతున్నారు కాబట్టి ఆస్తి ఎవరిది కాదు, నా ఆస్తి. నా ఆస్తి ఎవరికి ఇచ్చేది పని లేదు అని చెప్పి ఇక అంటుంది. ఆ మాటలకి ఇక దెబ్బకి షాక్ అయిపోతుంది కుటుంబం. నాకు తెలుసు నువ్వు ఆస్తి కోసమే ఈ ఇంటికి ముసుగేసుకొని వచ్చావని, రాజుని పెళ్లి చేసుకుని ఆస్తి దక్కించుకుంటావని నాకు తెలుసు అనగానే, ఆ ముసుగు ఐడియా ఇచ్చిందే మీరు. పద్దగా నాకు అర్థం అవట్లేదు. ముసుగేసి అంటున్నారు. ముసుగు వేసుకున్నది నిజమే. ముసుగు తెరిచిన తర్వాతే ఆయన నా మెడలో తాళబొట్టు కట్టారు. ఆయన నా మెడలో తాళబొట్టు కట్టారు. ఆయన భర్త అయ్యారు, నేను ఆయనకు భార్య అయ్యాను. మా ఇద్దరికి లేని బాధ మీకేంటి? ఆస్తి అంటారా? ఆస్తి తాతయ్య గారు నాకు ఇచ్చారు. ఆ ఆస్తిని నేను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నాకుంది అనగానే, అంటే ఏమంటావు? అంటే ఎంతో గౌరవించిన ఈ కుటుంబం ఇక మా మావయ్య గారి మాట పక్కన పడేసి ఆస్తి నీదంటావా అని చెప్పి ధనలక్ష్మి అనగానే, అక్షరాల ఆస్తి నాదే. నా ఆస్తి ఎవరికి ఇచ్చే పనే లేదు. ఈ విషయంలో మీరు గొడవలు పెట్టుకున్నా ఏం చేసినా ఈ ఆస్తి ఎవరి పేరు మీదకి రాసే పని లేదు అని చెప్పి ఇక కావ్య గట్టిగా నిర్ణయం తీసుకుంటుంది. ఇక రాజు కూడా స్టన్ అయిపోతాడు. ఎందుకు ఇలా మాట్లాడుతుందా అబ్బా అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇక నెక్స్ట్ డే అవుతుంది. ఇక అందరూ కూడా ఇంట్లోనే ఉంటారు. ఇదేంటిది, ఆస్తి నాది అని చెప్పి షాక్ ఇచ్చింది. ఆడు చూస్తే ఆస్తి మొత్తం జప్తు చేయమని బ్యాంక్ వాళ్ళు అంటున్నారు. ఇటు చూస్తే ఇది ఆస్తి ఇవ్వనంటుంది. మొత్తానికి ఏం జరుగుతుందో చూద్దాం. అప్పటి వరకు ఇక ఖాళీగానే ఉందాం. ఏ ఆస్తి ఎవరు దక్కుతుందో, ఎవరెవరు ఏ రకంగా మాట్లాడతారో చూద్దామని చెప్పి ఇక కామైపోతారు ధాన్యలక్ష్మి, అలాగే రుద్రాణి కూడా. ఇక రాజు అయితే ఇక కావ్య దగ్గరికి వచ్చి, కళావతి ఆస్తి పత్రాలు తీసుకొనిరా. ఆస్తి విషయంలో ఎంతెంత ఆస్తి మనకు వస్తుంది ఏంటి అన్నది మొత్తం కూడా చూడాలి, లెక్కలన్నీ చూడాలి అని చెప్పి అనగానే, ఏం మాట్లాడుతున్నారండి? ఒక మనవడిగా మీరు ఈ ఇంటికి వారసులు. మీ పేరు మీద ఆస్తులు ఉంటే జప్తు చేయండి. కాదన్ను, ఇది నా ఆస్తి అనగానే, కళావతి ఏం మాట్లాడుతున్నావు? ఆస్తి నాది అంటావేంటి? ఈ ఆస్తి తాతయ్యది. తాతయ్య నీ పేరు మీద రాశారు అనగానే, అవును తాతయ్యే నా పేరు మీద రాశారు. కాబట్టి తాతయ్యనే నేను బాధ్యతగా ఆస్తిని ఆయన చేతికి అప్పచెప్పాలనుకుంటున్నాను. మీరు చెప్పినట్టుగా ఎలా చేస్తాను? ఇంత పెద్ద ఆస్తి నన్ను నమ్మి నా పేరు మీద పెట్టినప్పుడు నేను మీకెలా ఇస్తాను అనగానే, కళావతి ఏం మాట్లాడుతున్నావు? ఆస్తి కనుక ఇవ్వకపోతే అందరూ కలిసి రోడ్డు మీద పడాలి అనగానే, ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మనం రోడ్డు మీద ఎందుకు పడతాము? అయినా ఈ విషయంలో మీరు మొట్టమొదటిసారి చెప్తే ఇంతవరకు వచ్చేది కాదు. ఆస్తి విషయంలో నేనేమి కర్కోటకంగా ఈ ఆస్తి నేను తీసుకోవడానికి కాదు, తినేయడానికి కాదు. మీరు చాలా బాధలో ఉన్నారని చెప్పలేదు. మీతో పాటు మాట్లాడిన ఆ పోలీస్ ఆఫీసరు ఇక నేను ఆయన వెనకాలే ఫాలో చేశాను. ఆయన ఇక ఎవరితోనో ఏదో మాట్లాడుతున్నాడని అర్థం చేసుకున్నాను. వెంటనే ఇక ఆయనతో ఫాలో అవుతూ వెళ్ళాను. మీకు తెలియని విషయం ఏంటో తెలుసా అనగానే, ఏ విషయం జరిగింది అని చెప్పి రాజు అంటాడు. అసలు మీకు టోకరా వేసి మీ వెనక నటన చేస్తూ కథ అంతా నడిపేది మీ ఫ్రెండ్ అయిన పోలీసే అని చెప్పి అంటుంది కావ్య. ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు రాజ్. అవును, మీకు ఈ విషయం చెప్పాలని నేనే అనుకుంటే మీరు ఆస్తి పేపర్లు తీసుకురమ్మంటున్నారు. ఆస్తిని ఒక్క నిమిషంలో మీరు వాళ్ళ చేతిలో పెట్టేస్తారు. అప్పుడు ఆ ఆస్తి మొత్తం వాళ్ళు తీసుకుంటారు. ఎటొచ్చి తాతయ్య కోమాలోంచి బయటకు వచ్చేసరికి మనందరం రోడ్డు మీద ఉంటాం. ఇదంతా నాకు తెలుసు. అందుకే నేను వాళ్ళ విషయంలోనూ ఇక రుద్రాణి గారు అలాగే ధాన్యలక్ష్మి విషయంలోనూ అంత కఠినంగా మాట్లాడాను. అలా మాట్లాడితేనే వాళ్ళు సైలెంట్గా ఉంటారని నాకు తెలుసు అనగానే, సరే కళావతి ఇప్పుడు చెప్పు, ఏం విన్నావు, ఏం చూసావు అనగానే, ఏం విన్నానా, మనకి అంతా యాంటీగా చేసేది ఆ పోలీసే. ఆ పోలీసు ఇక రాజగోపాల్కి ఫోన్లో మాట్లాడడం నా చెవులారా నేను విన్నాను. నువ్వు లోకల్లోనే ఉంటే డౌట్ వచ్చేస్తుంది కాబట్టి నువ్వు ఫామ్ హౌస్లో ఉండు. నీకు తెలియకుండా ఎవరికి తెలియని ఒక హౌస్ అనేది ఉంది, అది నా ఫామ్ హౌస్, అందులోనే ఉండు. అప్పుడు నేను చెప్పే వరకు నువ్వు రావద్దు. ఎప్పుడైనా ఏ టైంలో అయినా నిన్ను చూడడానికి నీ ఫామ్ హౌస్కి వస్తాడు. నువ్వు దొరికిపోయావంటే తర్వాత మొత్తం కూడా వెనక్కి వచ్చేస్తుంది. ఆస్తి మొత్తం కూడా
ఇక మన ఇద్దరం కలిసి ఏదైతే డ్రామా క్రియేట్ చేసి చిట్ ఫండ్ కంపెనీ ఇక లేపేశామో ఇక మొత్తం డబ్బు కట్టవలసి వస్తుంది. అది కాకుండా నా ఉద్యోగం కూడా ఊడిపోయిద్ది. కాబట్టి జాగ్రత్తగా ఉండని చెప్పి రాజగోపాల్తో ఫోన్లో మాట్లాడుతున్నాడు. అదిగోండి కావాలంటే చూడండి అని చెప్పి ఇక వీడియో చూపిస్తుంది. ఒక్కసారిగా రాజ్ షాక్ అవుతాడు. ఏంటి వీడు నా వెనకాలే ఉంటూ ఇన్ని గోతులు తవ్వుతున్నాడా అనగానే, అవును మీ వెనకాలే ఉంటే గోతులు తవ్వడానికి వీలుగా ఉంటుంది, ముందుంటే మీకు తెలిసిపోతుంది కదా అనగానే, మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ విషయం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే వాడు కంప్లైంట్ తీసుకోడు అనగానే, అసలు ముఖ్యంగా బ్యాంకు వాళ్ళు ఇక సంతకం పెట్టినంత మాత్రాన వెంటనే వచ్చి జమ చేయమని మనల్ని సరాసరి అడుగుతున్నారు. అదే మనం బ్యాంకు వాళ్ళకి ఎదురు తిరిగితే అప్పుడేమవుతుంది అని చెప్పి అంటుంది కావ్య. ఎదురు తిరిగితే ఆస్తి కట్టమని అడుగుతారు కదా కళావతి అనగానే, అది మీ పేరు మీద ఉన్న, తాతయ్య గారి పేరు మీద ఉన్న, మావి గారి పేరు మీద ఉన్న అది సాధ్యమవుతుంది, కానీ నా పేరు మీద ఆస్తి ఉన్నంత వరకు సేఫే అని చెప్పి కావ్య చెప్పడంతో, అవును కళావతి నిజమే, ఈ విషయం నాకెందుకు తట్టలేదు, సరే ఇక నుంచి ఈ విషయంలో నువ్వు నేను ఒక్కటి అని చెప్పి రాజ్ కావ్య ఇద్దరు చాలా క్లోజ్గా ఒక్కటైపోతారు. ఇక ఇక్కడికి వచ్చేస్తే ఇక పోలీస్ ఆఫీసర్ అయితే ఇక రాజగోపాల్ని డైరెక్ట్గా కలుస్తాడు. రాజగోపాల్కి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి, మనం అనుకున్నది అనుకున్నట్టు సక్సెస్గా జరిగిపోతుంది. ఇక రేపో ఎల్లుండో రాజుని బాగా భయపెట్టేశాను, బెదిరించాను కూడా. ఇక నువ్వు ఇక్కడ లేవని, ఫారెన్ వెళ్ళిపోయావని, ఇక ఫారెన్లో ఇక ఎక్కడున్నావో తెలియదని చాలా గట్టిగా చెప్పాను అనగానే, ఇద్దరు హైఫై ఇచ్చుకుంటూ ఎప్పటి నుంచో కష్టపడి చివరాఖరికి లాస్ట్ మినిట్లో ఇక డబ్బు మొత్తం మన చేతిలోకి వస్తుందంటే చాలా సంతోషంగా ఉంది. ఇక పెగ్గయ్యి అని చెప్పి ఇద్దరు కూడా చాలా క్లోజ్గా ఇక మందు పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఇక ఇక్కడికి వచ్చేస్తే బ్యాంక్ వాళ్ళు నోటీస్ పంపిస్తారు. బ్యాంక్ వాళ్ళకి కావ్య ₹1 కూడా కట్టమని చెప్పి తిరిగి నోటీస్ పంపిస్తుంది. ఇక బ్యాంక్ వాళ్ళు అయితే ఇంటికి వస్తారు. యాజ్ యూజువల్గా ఇంటికి వచ్చి, ఏంటి సార్ ఇదేంటిది, చిన్నపిల్లల ఆటల్లా ఉందా, మీకు ఇచ్చిన టైం అయిపోయింది, ఇక మీరందరూ నడవండి బయటికి అనగానే, ఏంటి నడిచేది, ఈ ఇల్లు ఎవరిదనుకుంటున్నారు అని చెప్పి కావ్య అంటుంది. ఈ ఇల్లు ఎవరిదేంటి, సీతారామయ్య గారిది, ఈ ఆస్తులన్నీ కూడా సీతారామయ్య గారివే కదా అని చెప్పి అనగానే, అదంతా ఒకప్పుడు, ఇప్పుడు ఈ ఆస్తి మొత్తం నాది, ఈ దానికి సంబంధించిన మొత్తం ఆస్తి పేపర్లు ఇదిగోండి, ఇవి మీరు ఈ ఇంటిని ఖాళీ చేయమనే హక్కు మీకు లేదు అనగానే దెబ్బకి స్టన్ అయిపోతాడు ఇక ఆఫీసర్. వెంటనే, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, ఈ ఆస్తి మొత్తం సీతారామయ్య గారిదే కదా అనగానే, సీతారామయ్య గారిదే, కానీ ఆయన నాకు ఒక 15 రోజుల ముందు నా పేరు మీద మొత్తం కూడా రాశారు. ఈ ఆస్తి నా ఆస్తి, నేను ఈ ఆస్తిని మీకు ఇవ్వదలుచుకోలేదు. మీరు 100 లక్షల రూపాయలు ఇక ఇప్పటికిప్పుడే తెచ్చిపెట్టమంటే వాళ్ళైనా తెచ్చిపెట్టలేరు. కాబట్టి మీరు చేయాల్సింది ఒకటే, మీకు మోసం చేసిన వాళ్ళ మీద కేసు ఫైల్ చేయండి, ఆయన ఫోటోల్ని పేపర్లని అన్నిటి చోట్ల అచ్చు వేయించండి. ఆ తర్వాత ఆయన అప్పటికీ కనబడకపోతే సంవత్సర కాలం పాటు ఆయన కోసం వెయిట్ చేసినాక మీరు ఈ ప్రాసెస్లోకి రావాలి. అది కూడా మా మావయ్య గారు నార్మల్గా ఉంటేనే ఆయన్ని మీరు నిలదీయాలి. అంతకు తప్పించి ఇలాంటి విషయాల్లో మీరు ఏ రకంగా ఇంటిని ఖాళీ చేయమంటారు అని చెప్పి ఇక కావ్య ఇక ఆఫీసర్లతో గట్టిగా లెఫ్ట్ అండ్ రైట్ మాట్లాడుతుంది. అంతే, కుటుంబం ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. కావ్య మాట్లాడిన మాటలకి బ్యాంక్ ఆఫీసర్లోంచి నోట్లోంచి మాట రాదు. అది, మేడం మాకు తెలిసి సీతారామయ్య గారి ఆస్తి మొత్తం కూడా మీ పేరు మీద రాశారంటున్నారు, మరి అలాంటప్పుడు మీరు మనవడి భార్య కాబట్టి ఈ ఆస్తి అనగానే, మనవడి భార్యనే, కానీ ఈ ఆస్తి నా ఆస్తి, ఈ ఆస్తి ఆయనకు కూడా చెందదు, అది మీకు తెలీదా, అయినా ఆయన 100 కోట్ల రూపాయలకి ఇక మా తాతయ్య గారు సంతకం చేశారు, కరెక్టే, కానీ మీరు ఎంతవరకు ఆ సంతకానికి విలువ ఇచ్చారు, అంతకుముందు చాలాసార్లు ఇక షూరిటీ సంతకాలని చెప్పి మా మామయ్య గారు ప్రతిదీ కూడా ఇక క్లియర్ అండ్ కట్గా ఉందని చూసే ఇచ్చారు, అంటే హామీ మా తాతయ్య గారికి మీరు కూడా హామీ ఉన్నారు, అలాంటప్పుడు మీ బ్యాంకులో ఉన్న డబ్బు మొత్తం కూడా ఇక జప్తు చేసుకోవచ్చా అని చెప్పి లా పాయింట్లు అడగగానే ఒక్కసారిగా వాళ్ళందరూ, ఏంటమ్మా ఇంతకీ ఏమంటావు, నీ ఆస్తిని ఇప్పుడు జప్తు చేయడం కుదరదా అనగానే, అస్సలు కుదరదు, ముందు నాకు కావాల్సింది ఒకటే అని చెప్పి అంటుంది. అంతే,
ఇక వెంటనే ఏంటమ్మా అది అని చెప్పి అనగానే, మీరు సిన్సియర్గా ఆస్తుల్ని జప్తు చేయడానికి వస్తారు తప్పించి అసలైన దోషిని మీరు ఎప్పుడు పట్టుకుంటారు? పోలీస్ కేసుని ఫైల్ చేసి ఆయన ఎక్కడున్నాడో ఎంక్వైరీ చేశారా అని చెప్పి రాజ్ కావ్య అడగగానే, అది ఆయన ఫారెన్ వెళ్ళిపోయాడమ్మా, ఫారెన్లో ఉంటున్నాడు అనగానే, అయితే దొంగలు ఫారెన్లో వెళ్ళిపోయినా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని చట్టంలో పెట్టకుండా షూరిటీ ఇచ్చిన వాళ్ళని మాత్రం మీరు ఏకంగా వాళ్ళకి నీడకుండా చేయడం మీది ధర్మమా? ఇది ఏ న్యాయం, ఏ సెక్షన్ ఇది అని చెప్పి కావ్య అన్నీ కూడా అడగగానే, ఇక దెబ్బకి నోరు మూసుకొని, మేడం మీరు చెప్పింది కరెక్టే, కానీ మేము ఈ ప్రాసెస్ అంతా కూడా చేయకుండా ఇక డైరెక్ట్గా జప్తు చేసుకుంటామన్నమాట మా వైపు తప్పే ఉంది, మమ్మల్ని క్షమించండి. రాజ్ మీరు ఇక ఏదో ఒకటి చేసి ఆ షూరిటీ సంతకానికి విలువనిచ్చి మాకు అప్పు తీర్చండి అనగానే, లేదు అప్పు తీర్చే ప్రసక్తే లేదు అని చెప్పి రాజ్ అంటాడు. ఒక్కసారిగా ఇక కావ్య స్టన్ అయిపోతుంది. అప్పు తీర్చడం కాదు, మీకు ఏ చిట్ ఫండ్ కంపెనీ పెట్టి చీటింగ్ చేశాడో వాడినే డైరెక్ట్గా మీ కళ్ళ ముందు ఉంచుతా, మీరు వాడిని ఏమన్నా చేసుకోండి అని చెప్పి రాజ్ అనగానే వాళ్ళు స్టన్ అయిపోతూ, ఏంటి వాడు రాజగోపాల్ ఇక లోకల్లో ఉన్నాడా అనగానే, అది మీకు అనవసరం, మీరు అనుకున్న లెక్క ప్రకారం టైం ప్రకారం ఇక మా తాతయ్య సంతకం ప్రకారం మీరు మమ్మల్ని ఎప్పుడైతే అప్రోచ్ అయ్యారో అప్పటి నుంచి వాడి మీద ఒక నిఘా వేసి ఉంచాం. వాడు కరెక్ట్ టయానికి ఇక మీకు అప్పచెప్తాం. మీరు ఈ విషయంలో మా వైపు కొంచెం నుంచుంటే మీకు మేము ఫేవర్ చేస్తాం, ప్రజల వైపు మేము ఉన్నాం అని చెప్పి ఇక మీడియా సాక్షిగా రాజ్ అయితే అందరి మీడియా ముందు చెప్పడం జరుగుతుంది. ఇక ఒక్కసారిగా ఇక పోలీసులు అందరూ కూడా ఇక రాజగోపాల్ విషయంలో ఎక్కడికి వెళ్ళిపోయాడా అని చెప్పి అంతా కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. ఇక ఎవరికీ తెలియకుండా ఇక సీక్రెట్గా ఇక అందరూ కూడా వెనకాల రాజగోపాల్ విషయంలో చాలా సీక్రెట్గా ఎక్కడున్నాడని చెప్పి సీక్రెట్ ఆపరేషన్ మొదలు పెడతారు. ఇక ఈ విషయంలో ఇక పోలీస్ ఆఫీసర్ని రాజ్ అయితే నమ్మడు. ఇక పోలీస్కి ఫోన్ చేయకుండానే తనకు తానే ఫోన్ చేసి, రాజ్ నీ నెక్స్ట్ స్టెప్ ఏంటి, రేపు నీ ఆస్తిని మొత్తం కూడా బ్యాంకు వాళ్ళకి జప్తు చేస్తావా అని చెప్పి అడగగానే, ఏం చేయగలను, ఏమి చేయలేను, జప్తు చేసేయాల్సిందే అని చెప్పి రాజ్ అంటాడు. అయితే మరి ఖచ్చితంగా రేపు వాడిని పట్టుకోలేం కాబట్టి నువ్వు జప్తు చేయడమే కరెక్టు, లేదంటే ఇక అనవసరంగా పేపర్లు మీడియాల వరకు వెళ్ళిపోతుంది. అసలే ఇక మీ నాన్నగారు మీ తాతగారు పరువుకు ప్రతిష్టకి పేరున్న వాళ్ళు అనగానే, అవును అదంతా కూడా అదే ఆలోచించే రేపు జప్తు చేసేయాలనుకుంటున్నాను అని చెప్పి ఇక సీక్రెట్గా మెయింటైన్ చేస్తాడు వాడికి తెలియకుండా. ఇక వెంటనే అమ్మయ్య ఈ గుడ్ న్యూస్ వాడికి చెప్పేయాలి అని చెప్పి ఇక అక్కడి నుంచి సీరియస్గా సరాసరి రాజగోపాల్ ఎక్కడైతే ఈ ఫామ్ హౌస్ అనేది ఉంటుందో సీక్రెట్గా అర్ధరాత్రి పూట 2 గంటలకి ఎవ్వరూ లేని టైంలో మెల్లగా ఫాలో చేస్తాడు. ఇక రాజ్ కావ్య పోలీసు బలగం పట్టుకొని ఇక రాజగోపాల్ విషయంలో ఎక్కడెక్కడ ఏమేం చేశాడా, అసలు ఏమేమి ఉన్నాయా ముందు కనిపెట్టాలని చెప్పి వెనకాలే ఇక పోలీస్ ఆఫీసర్ని వెనకాలే ఫాలో అవుతారు. ఇక మెల్లగా ఫామ్ హౌస్లోకి లోపలికి వెళ్ళగానే రాజగోపాల్ ఇక అలాగే తన గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు కూడా ఉంటారు. వెళ్ళడంతోనే గుడ్ న్యూస్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఏమైంది, ఏంటి, మనకి ఇక ఏమీ లేదుగా, మనం సేఫ్గా తిరగచ్చు కదా అనగానే, సేఫ్టీగానే ఉంటుంది కానీ తిరగడానికి అప్పుడే కుదరదు. రేపు రాజు వెళ్ళి ఇక ఆ 100 కోట్ల రూపాయలు ఆస్తి మొత్తం జప్తు చేసేస్తాడు. ఇక వాడు రోడ్డు మీదకి వస్తాడో ఇక ఎక్కడుంటాడో మనకు అనవసరం. నువ్వు నేను మాత్రం ఆ 100 కోట్ల రూపాయలు సమానంగా వాటా వేసుకొని ఫారెన్ వెళ్ళిపోదాం. నీకు నేను ఇంత ఫేవర్ చేశాను కాబట్టి నువ్వు కూడా నాకు ఎంతో కొంత ఫేవర్ చెయ్యాలి అని చెప్పి ఇద్దరు కూడా ఇక చాలా ఘోరంగా మాట్లాడుకుంటూ ఉండగా చుట్టూ పోలీసు బలగంతో ఇక కావ్య రాజ్ అయితే ఇంట్లోకి ఎంటర్ అవుతారు. ఒక్కసారిగా ఇక రాజగోపాల్ షాక్ అయిపోయి పరుగు పెట్టి పారిపోతుంటే ఇక పక్కనే ఉన్న తుపాకీ తీసుకొని రాజ్ అయితే గురి పెడతాడు. కదిలావంటే కాల్చి పడేస్తాను, ఏరా
నీకు మీ తాతయ్యని నమ్మి మా తాతయ్య డబ్బు ఇస్తే అసలు ఇచ్చిన వాళ్ళ మీద విశ్వాసం కూడా లేకుండా ఇచ్చిన వాళ్ళే రోడ్డు మీదకి వచ్చేలాంటి ఐడియా వేశావంటే నువ్వెంత నీచుడివి. అందుకే నిన్ను ఈ రకంగా అందరినీ పట్టించాలి, మీడియా మిత్రులకి నిన్ను అప్పచెప్పాలని ఈ ప్లాన్ వేశాము అని చెప్పి రాజ్ అయితే ఇక తుపాకీ పట్టుకొని ఉంటాడు. ఇక పక్కనే ఉన్న పోలీస్ అయితే, రాజ్ మీకు ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది? నాకు కూడా ఇప్పుడే తెలిసింది వీడు ఇక్కడ ఉంటున్నాడని అనగానే ఇక రాజ్ అయితే పోలీసుని పట్టుకొని చంప చెళ్ళు మన వాయిస్తాడు. చి నమ్మక ద్రోహి, నీలాంటి పోలీసులు ఉన్న వరకేరా పోలీసులు అంటే ఇక చిరాకేసి నమ్మకం పోయింది. నా ఫ్రెండ్ అయ్యుండి నాకు ఫేవర్ చేస్తావని నేను నమ్మితే నువ్వు వాడు కలిసి నాకే ఎసరు పెడతారా అసలు మిమ్మల్ని అనగానే ఇక పోలీస్ ఆఫీసర్లు అందరూ వచ్చి, సార్ వాడి గురించి మమ్మల్ని వదిలేండి, వీడు పోలీస్ ఆఫీసర్ కాదు, వీడు జిత్తులు మారిన అక్క, వీడు డ్యూటీలో ఉంటూనే ఇంత అవినీతికి పాల్పడ్డాడు, వీడి సంగతి మాకు వదిలేండి సార్ అని చెప్పి ఇక రాజ్కి ఫేవర్ చేస్తూ ఇక పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా ఇక వాడిని సస్పెండ్ చేస్తారు. ఏంట్రా నీ వెనకాల ఎంత పెద్ద సీక్రెట్ ఆపరేషన్ జరిగిందో నీకేం తెలుసు? నువ్వు ఈ డబ్బు కోసం ఇక రాజ్ సార్ని అలాగే రాజ్ సార్ కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకురావాలనుకున్నావని ఇక ఎవరు కనిపెట్టారనుకుంటున్నావు? ఇదిగో ఈ మేడం గారి అనగానే కావ్య వచ్చి, ఏంటి చాలా అమాయకంగా కనిపిస్తూ మా ఆయనకి కాఫీ ఇచ్చానని నువ్వు అనుకున్నావు కదా, కానీ నీ కంత్రి మొహాన్ని చూసి నేను మాత్రం అలా అనుకోలేదు. ఎప్పుడూ లేనిది మా ఆయనకి ఫోన్ చేసి మా ఆయనతోని నీకు నువ్వే మాట్లాడుతున్నావంటే ఏదో జరుగుతుందని నిన్ను ఫాలో చేస్తాను, నీకు నువ్వే అడ్డంగా దొరికిపోయావు అని చెప్పి కావ్య అంటుంది. ఇక వెంటనే పోలీసులు అయితే ఇక పోలీస్ ఆఫీసర్ని రాజగోపాల్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తారు. తీసుకొని వెళ్ళి సెల్లో వేస్తారు. ఇక బ్యాంకు మేనేజర్లకి డబ్బు మొత్తం కూడా ఇక అప్పచెప్తారు. ఎవరైతే మోసపోయారో చిట్ ఫండ్ కంపెనీలో డబ్బు పెట్టారో వాళ్ళందరినీ కూడా లైన్గా నుంచోపెట్టి ఎవరెవరికి ఎంతెంత డబ్బు ఇవ్వాలో అంతంత డబ్బు కూడా సెటిల్మెంట్ చేస్తారు బ్యాంక్ వాళ్ళు. అక్కడే కావ్యరాజ్ కూడా ఉండి ప్రతి ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా ఇక మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు రూపాయి కూడా అందేలాగా చేస్తారు కావ్యరాజ్. ఇక ఇద్దరి గురించి టీవీల్లో పేపర్లో ఇక మారు మోగిపోతూ ఉంటుంది. దుగ్గిరాల కుటుంబం అంటేనే ఇక పెట్టింది పేరు. వాళ్ళు ఎప్పుడూ అన్యాయం చేయరు, అన్యాయం చేసిన వాళ్ళని వదిలిపెట్టరు. పోలీస్ ఆఫీసర్లైనా సొంత స్నేహితుడైనా వాళ్ళకి సమానమే. అందుకే రాత్రే చిట్ ఫండ్ కంపెనీ పెట్టి చీటింగ్ చేసిన వ్యక్తిని ఇక చితకబాది సెల్లో వేసి డబ్బు మొత్తం రాబట్టారు. ఇక సీతారామయ్య గారి మనవడా మజాకా అని చెప్పి సీతారామయ్య గారిని ఇక ఇందిరాదేవిని చాలా పొగుడుతూ ఇక టీవీల్లో చెప్తూ ఉంటారు. మరొక వైపు ఇక ఇందిరాదేవి చాలా సంతోషపడుతుంది. ఇక అపర్ణ అలాగే సుభాష్ వచ్చి, అమ్మ చూసా కదమ్మా నాన్నగారి గురించి ఎంత గౌరవంగా చెప్తున్నారో, ఈ ఇంటికి ఇక అందరినీ విశ్వసించి నమ్మించి అందరినీ పేరు మీద నుంచి ఆస్తి తీసేసి కావ్య పేరు మీద ఎందుకు పెట్టారో ఇప్పుడే అర్థమైందమ్మా, నాన్నగారు చాలా ముందుగా ఆలోచించారు అని చెప్పి ఇక సమర్థవంతమైన నా కోడల విషయంలో ఆస్తి పెట్టారు అంటే నాకు అప్పుడే అర్థమైంది అని చెప్పి చాలా మురిసిపోతూ ఉంటారు. ఇక వెంటనే ఇక పక్కనే ఉన్న నర్సు వచ్చి పరుగున సీతారామయ్య గారు ఇక మెలకువలోకి వచ్చారు, ఆయన కళ్ళు తెరుస్తున్నారు, మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు అని చెప్పి ఇక మంచి విషయం అయితే చెప్తారు. పరుగున ఇక లోపలికి వెళ్ళగానే ఇక సీతారామయ్య మెల్లగా కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిచిన వెంటనే ఇందిరాదేవి ఎదురుగా ఉంటుంది. బావా అని చెప్పి ఇక అనగానే చిట్టి అని చెప్పి చాలా మెల్లగా అనడంతో ఒక్కసారిగా దుగ్గరాల కుటుంబం అంతా సంతోషపడుతుంది. కళ్యాణ్ వెంటనే తాతయ్య అనగానే, ఒరే కళ్యాణ్ రాజ్ కావ్య ఏరి అనగానే, ఒక్క నిమిషం తాతయ్య, వాళ్ళు ఎక్కడున్నారో మీకే చూపిస్తాను అని చెప్పి టీవీ ఆన్ చేయగానే ఇక టీవీలో రాజ్ కావ్య గురించి చాలా గొప్పగా చెప్తున్న విషయాలు సీతారామయ్య విని సంతోషపడతాడు. ఇక ఆస్తి విషయంలో సీతారామయ్య మనవడు ఇక డబ్బుని ఒక్కరికి కూడా అన్యాయం చేయకుండా అందరికీ కూడా సమానంగా డబ్బు వచ్చేలాగా చూసిన మనవడిని కన్నా సీతారామయ్య గారు చాలా గొప్ప మనిషి. దుగ్గిరాల కుటుంబం అంటేనే ఒక బ్రాండు అని చెప్పి ఇక చాలా గొప్పగా చెప్తూ ఉండగా సీతారామయ్య చాలా సంతోషపడతాడు. వెంటనే ఇక చిట్టి, మన కుటుంబం అంతా కూడా అందరూ సంతోషంగానే ఉన్నారు కదా, అందరూ కూడా ఇక కలిసిగట్టుగానే ఉన్నారు కదా అనగానే,
అందరూ కలిసిగట్టుగానే ఉన్నారు బాబా. కానీ ఇప్పుడే ఒక పెద్ద గండం నుంచి గట్టెక్కాం. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు బావా అని చెప్పనగానే, లేదు ఇలాంటి గండం ఉంటుందని ముందే తెలుసుకొని నేను ఈ పని చేశాను. అది కరెక్ట్గా కావ్య పేరు మీదే ఎందుకు రాశానంటే, కావ్య అయితేనే అంత గొప్ప సమర్థవంతురాలు. అందుకే తనని నమ్మి ఆస్తిని తన పేరు మీద రాశాను. నిజానికి నా మనవరాలకి ఏ ఆస్తి అంతస్తు ఏమీ అవసరం లేదు. తను ఎక్కడున్నా మహారాణినే అని చెప్పి అంటూ ఉంటాడు సీతారామయ్య. ఇంతలో రాజ్ కావ్య ఇక పరుగు పరుగు మీద హాస్పిటల్కి వస్తారు. తాతయ్య అని చెప్పి రాజ్ వెంటనే ఇక దగ్గరకు వెళ్ళగానే సీతారామయ్య మొహం చూసి, తాతయ్య నన్ను క్షమించండి తాతయ్య, మీ మాటల్ని పెడచెవిన పెట్టి ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేసి కావ్య విషయంలో చాలా తక్కువగా చేసేసి కావ్యని బాధ పెట్టాను. తర్వాత తెలిసింది నేను ఎంత దుర్మార్గంగా ఆలోచించానోనని. నన్ను క్షమించండి తాతయ్య. కావ్య నేను ఇద్దరము కూడా కలిసిపోయాం, సంతోషంగా ఉంటున్నాం తాతయ్య. కుటుంబంలో కూడా ఎలాంటి కలతలు లేవు అనగానే ఇక ఒక్కసారిగా అందరూ ఊపిరి పీల్చుకునే పరిస్థితి వస్తుంది. ఇక సీతారామయ్య గారు ఇక ఇంటికి డిశ్చార్జ్ అవుతున్నారని తెలుసుకున్న దానలక్ష్మి అలాగే ఇక రుద్రాణి ఇద్దరు కూడా మొత్తానికి ఇక ఈ ఆస్తి మొత్తం కూడా కావ్య పేరు మీదే ఉంది. ఇక ఎక్కడికి వెళ్ళలేదు. కానీ ఆస్తి ఉన్న దండకే ఆ కావ్య పేరు మీదే ఉంది. ఏదైనా గొడవ చేసి ఆస్తిని మనం దక్కించుకోవాలి దానలక్ష్మి అనగానే ఇక దానలక్ష్మి వెంటనే వస్తుంది. వచ్చి, రుద్రాణి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఇప్పటికే నీ మాట విని మంచి వాళ్ళని చాలా ఘోరంగా అవమానించాను. ఈరోజు కావ్య గనక ఆస్తి కాపాడకపోతే రోడ్డు మీద ఉండేవాళ్ళం. కావ్య చాలా తెలివిగలది, చాలా మంచిది. ఇక మా మావయ్య గారి విషయంలో నేను చాలా చండాలంగా బిహేవ్ చేశాను. మా అత్తయ్య కూడా నన్ను ఎప్పుడు తల్లిలాగే చూసింది. అలాంటి మా అత్తయ్య దగ్గర కూడా ఇలా బిహేవ్ చేశాను నీ మాటలు విని. ఇక నీ మాటలు వినదలుచుకోలేదు అనగానే ఇక వెంటనే కళ్యాణ్ వస్తాడు. అమ్మా ఎన్ని రోజులకమ్మా కరెక్ట్గా మాట్లాడావు? నిజానికి నువ్వు ఇగో అత్త మాటలు విని ఇలా మారిపోయావు. నిజానికి ఈ ఇంట్లో అందరికంటే ప్రేమ అనురాగాలతో ఉండేదానివి. కావ్య వదిన అంటే నీకు చాలా ఇష్టం. అలాంటిది కావ్య వదిన మీద ఎందుకమ్మా కోపం? ఇక అప్పు గురించి కావ్య గురించి ఎందుకమ్మా అలా ఆలోచిస్తావు? ఏ రోజు కూడా అప్పు నీ గురించి ఒక్క మాట కూడా వేరేగా అనలేదు. ఎప్పుడు చూసినా తల్లి గురించి గౌరవం గురించే మాట్లాడింది అప్పు అని చెప్పి అంటూ తల్లికి ఇక ఒకటే ఒక మాట చెప్తాడు. నువ్వు నా గురించి ఎక్కువ బాధపడమాకు, నేను నీ దగ్గరే ఉంటాను, నీతోనే ఉంటాను. కానీ నువ్వు మాత్రం ఇక ఆస్తి పంపకాల గురించి మాట్లాడొద్దమ్మా అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలోనే హాస్పిటల్ నుంచి ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కారులోంచి దిగుతూ ఉంటారు. ఇక దానలక్ష్మి ఎదురుగా ఉండగానే సీతారామయ్య రావటం చూస్తుంది. ఇక సీతారామయ్య సరాసరి రావడంతోనే, అమ్మ ఎలా ఉన్నావు? నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆవేశమైన నిర్ణయాలు తీసుకోవద్దు. నువ్వు నా ఇంట్లో ఒక కూతురు లాంటి దానివి. అలాంటిది నువ్వు చచ్చిపోదాం అనుకున్నావు, నా గుండె తట్టుకోలేదు అని చెప్పి అనగానే, అయ్యో మావయ్య గారు అని చెప్పి దానలక్ష్మి అంటూ ఉండగానే ఇక వెంటనే కావ్య వస్తుంది. రాగానే చిన్నత్తయ్య అని చెప్పి కూర్చోబెడుతుంది. ఏంటి కావ్య అని చెప్పి అనగానే, కళ్యాణ్ కూర్చో అని చెప్పి కళ్యాణ్ కూర్చోబెట్టి కళ్యాణ్ చేతిలో ఆస్తి పేపర్లన్నీ కూడా పెడుతుంది కావ్య. ఒక్కసారిగా కుటుంబం అంతా షాక్ అయిపోతారు. ఈ ఆస్తి మొత్తం కూడా కళ్యాణ్కే చెందుతుంది. కళ్యాణే ఇక జీవితాంతం రాజులాగా బతుకుతాడు. అలాంటప్పుడు ఇక మీరు ఈ ఆస్తి విషయంలో మళ్ళా గొడవలు పెట్టకండి చిన్నత్తయ్య. ఈ ఆస్తి మొత్తం కళ్యాణ్కే చెందే విధంగా నేను రాసి పెట్టాను అనగానే ఇక మామయ్య గారు కూడా, సుభాష్, రాజ్ అందరూ కూడా, అవును పిన్ని ఇదంతా కళ్యాణ్ పేరు మీదే ఉంది. కళ్యాణ్ ఏది కోరుకుంటే అది చెయ్యొచ్చు. ఇక నుంచైనా అందరూ కలుసుగా ఉందాం పిన్ని అనగానే, మీరందరూ కూడా నన్ను క్షమించాలి. నిజానికి నాకే చాలా సిగ్గుగా అనిపిస్తుంది. ఆస్తి గురించి పెద్దవాళ్ళని కూడా చూడకుండా చాలా ఘోరంగా మాట్లాడాను. ఈరోజు అంతమందిని ఇక మీరు కాపాడి డబ్బు ఇచ్చి ఆస్తి మొత్తం కూడా కాపాడిన కావ్య, రాజ్ మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది. చిన్నవాళ్ళైనా చాలా మంచిగా మర్యాదగా ఉన్నారు. పెద్దదాన్ని అయ్యుండి నా పెద్దరికం కాపాడుకోలేక నేను ఇంత రవస్ చేశాను.
అని చెప్పి ఇక రాజ్ దగ్గరికి వచ్చి ఈ ఆస్తి ఎప్పటికీ కూడా మావయ్య గారి పేరు మీదే ఉండాలి, లేదంటే కావ్య పేరు మీదైనా ఉండాలి, లేదంటే నీ పేరు మీద ఎవరి పేరు మీద ఉన్నా పర్వాలేదు, కానీ ఆస్తిని మాత్రం అందరం కలిసి అనుభవించాలి. ఇక ఎప్పుడూ కూడా నాకు ఇలాంటి దురాచరణ రాదు రాజ్ అని చెప్పి దానిలక్ష్మికి బుద్ధి వస్తుంది. రుద్రాని మాత్రం ఒంటరి కాకిలాగా అందరూ ఒక్కటైపోయారు. ఆస్తిని భాగాలు పంచుకొని నా భాగం నేను తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటే ఎంత ఘోరంగా దెబ్బతిన్నాం. ఇప్పుడు ఏం చెయ్యాలి? అసలు ఈ ఆస్తి విషయంలో నేను వేసిన స్టెప్ అంతా కరెక్ట్గానే ఉందా? అసలు నేను ఏం చేశాను, ఏం లోపం చేశాను, నాకు ఆస్తి లేకుండా చేశారు ఈ కుటుంబం మీద పగ తీర్చుకోవాలి అని చెప్పి రుద్రాణి అనుకుంటూ ఉంటుంది. ఇక మొత్తానికైతే సీతారామయ్య ఇందిరాదేవి రాకతో దుగ్గిరాల కుటుంబం కలకలలాడిపోతూ ఉంటుంది. రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగబోతుంది ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.